గుడ్ మార్నింగ్ అందరికీ. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు కేవలం పుస్తకాల పురుగులు కావాలని మాత్రమే ఆలోచిస్తారు. గేమ్స్ అనగానే ఇప్పటికే చాలా హాలిడేస్ వచ్చాయి. మళ్ళీ గేమ్స్ పెట్టడం అవసరమా? ఆ గేమ్స్ వల్ల వచ్చేది ఏమీ లేదు. ఆ చిన్నపాటి ప్రైజ్‌తో మాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వాటిపైన అంటారు. దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి. ఆటలంటే కేవలం శారీరక దారుఢ్యాన్ని పెంచడమే కాదు, మానసిక వికాసాన్ని కలిగిస్తాయి. పడడం, ఓడడం, గెలవడం అన్నీ తెలిసినటువంటి వాడు జీవితంలో పైకి రావడానికి ఆస్కారం ఉంది. వాడికి నిజంగా వాడే ఓడిపోతే గెలిచిన వాడు ఎలా గెలిచాడో, గెలిచిన వాడిని ప్రోత్సహించడం, అభినందించడం తెలుస్తుంది. లేదు తానే గెలిచాడు. ఓటమిని ఎదుర్కొన్నటువంటి వాడి యొక్క మానసిక స్థితి తెలుస్తుంది. వాడిని ఎలా ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఒక తోడ్పాటును అందించేటువంటి విషయము అర్థమవుతుంది. దయచేసి పిల్లల్ని ఆడనివ్వండి. ఆ ఆటల ద్వారా వాళ్ళకి ఎంతో కొంత జ్ఞానం వస్తుంది. చదువంటే కేవలం పుస్తకాలలో ఉండేటువంటి పాఠాలు మాత్రమే కాదు. ప్రకృతి నేర్పేటువంటి అనేక సంఘటనలు మనకు ఒక్కొక్క పాఠంగా ఉపయోగపడతాయి. దయచేసి చాలామంది పేరెంట్స్ మారారు. కానీ ఇంకా సోకాల్డ్ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి పిల్లలకు ఆడడం కానీ, బయట విషయాలు నేర్చుకోవడం కానీ, మూవీస్‌కెళ్ళడం కానీ, నలుగురితో కలివిడిగా ఉండడం ఏదీ నచ్చదు. ఎంతసేపు వాళ్ళని చదువుకోమని బలవంత పెడుతూ ఉంటారు. చదివించండి తప్పులేదు. కానీ వాళ్ళని ఒక బందీఖానాలో వేసి ఇది మాత్రమే చెయ్యాలి అనేటువంటి నిర్బంధ విద్య వద్దు. ఆడుతూ పాడుతూ నేర్చుకోమని పెద్దలు ఊరికే అనలేదు కదా! దయచేసి మీరందరూ కూడా పిల్లల్ని ఆటల విషయంలో ప్రోత్సహిస్తారని, ఆటంటే కేవలం మొబైల్ పట్టుకొని పబ్‌జీ గేమ్ ఆడడం కాదు కదా! బయట మట్టిలో ఆడితే ఆ మట్టి విలువ తెలుస్తుంది. పడ్డప్పుడు నొప్పి తెలుస్తుంది. లేచినప్పుడు ఆ నొప్పిని దులుపుకున్నటువంటి ఆ నవ్వు తెలుస్తుంది. చాలా బావుంటుంది. ఆడుతూ ఉంటే పక్కవాడు ఎక్కడ నవ్వుతాడో అని దెబ్బను కూడా మర్చిపోయి పరిగెత్తినటువంటి సంఘటనలు మనందరం చూసాం. అవన్నీ వాళ్ళకి అనుభవంలోకి రానివ్వండి. వాళ్ళని ఆడుకోనివ్వండి, పాడుకోనివ్వండి, ఆడుతూ పాడుతూ చదువుకోనివ్వండి. థాంక్ యూ వెరీ మచ్.